సుదర్శన చక్రాన్ని పెట్టుకుని లోకమంతా సంచరిస్తూ మనందరికీ అండదండలుగా, హిందూ మతానికి అండదండలుగా ఆయన కొండంత బలాన్ని ఇస్తున్నటువంటి, ప్రచారం చేస్తున్నటువంటి మహానుభావులు, ధర్మ ప్రచారకులు, కృష్ణ భక్తులు, మహారాజు శ్రీ శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ గారిని ఒక్కసారి వేదిక మీదకి వచ్చి వారిని మనందరినీ ఒక్కసారి ఆశీర్వదించవలసిందిగా, వారిని వేదిక మీద సగౌరవంగా పిలుస్తున్నాను. వారిని పుష్పమాలాలంకృతం చేయవలసిందిగా ఎంపీటీసీ శ్రీ రుద్ర ధనరాజు గారిని ఒక్కసారి వేదిక మీదకి వచ్చి వారిని గౌరవించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ రాధా మనోహర్ దాస్ గారు వేదిక మీదకి వస్తున్నారు. మీరందరికీ చింతలు తీర్చడానికి అత్యద్భుతమైనటువంటి ఒక మహానుభావులు శివుడి దగ్గర ఆవాహన చేస్తున్నారు. వారు అపర గాయత్రి స్వరూపులు. ఆయన లోపల అభిమంత్రం చేస్తున్నారు. వారికి గురు పూజ మహోత్సవం కూడా ఇప్పుడు ఉంది. తర్వాత ఇప్పుడు కొంత సమయాన్ని వారికి పుష్పమాలను చేయవలసిందిగా అందరూ కర్తవ్యాలతో అందరూ ముందుగా వారు కొంతసేపు ప్రసంగం చేస్తారు. తర్వాత గురు పూజ మహోత్సవం అయిన తర్వాత మిగతా ప్రసంగాన్ని చేయడానికి మమ్మల్ని అనుమతించవలసిందిగా శ్రీ రాధా మనోహర్ దాస్ గారిని కోరుతున్నాను. नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव. ప్రియ హిందూ బంధువులారా, చాలా మంచి వాతావరణంలో చాలా గొప్ప కార్యక్రమంలో మనం ఉన్నాం. కాసేపు మనం భగవన్నామాన్ని కీర్తిద్దాం. ఇప్పటిదాకా విన్నాం. చింతపల్లి నుంచి వచ్చి ఎంతమంది చింతలు తీర్చినటువంటి, మీ పేరేమన్నారు? విశ్వనాథుడి సన్నిధిలో కాశీ విశ్వనాథుడి గారి గానం చింతపల్లి అంట. చింతనే ఉందంట మన చింత తీర్చడానికి. చూసారా మన అదృష్టం. ఆ కీర్తనలు శివనామ సంకీర్తనైనా విష్ణునామ సంకీర్తనైనా మనం కొంచెం నిర్లక్ష్యంగా అటు ఇటు చూస్తున్నా అవి చెవుల్లో పడి మన హృదయంలోకి వెళ్ళి ఎంతో సంతోషాన్ని కలిగించింది. అవునా కదా? అందుకనే భగవన్నామాన్ని ఎలా చేయాలంటే ఆశోషయ కేశవ కీర్తనం అన్నారు. అలిసిపోయేలా చేయాలండి. నేను మిమ్మల్ని ఇంకా కీర్తనలు అడుగుదాం అనుకున్నాం, కానీ మనం అందరం ఆంధ్ర జగన్నాథుడు గారు విశ్వనాథుడు జగన్నాథుడి యొక్క అండర్లో ఉన్నాం. చాలా సంతోషం, చాలా సంతోషం. మీ అందరికీ ముందుగా ఏకాదశి శుభాకాంక్షలు. రేపే ఏకాదశి. ఇంత గొప్ప కార్యక్రమంలో కృతయుగం నాటి దేవాలయం జీర్ణోద్ధరణ కార్యక్రమం, పర్వతవర్ధిని సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారు, ఇంకా ఉపాలయాల యొక్క ప్రతిష్ట, పునఃప్రతిష్ట ఇంకా అద్భుతంగా జరుగుతుంది. పక్కనే గోపాలస్వామి కళ్యాణం కాసేపట్లో. ఇలా వైభవపేతంగా జీవించడానికే మానవ జీవితం మనకు ఇవ్వబడింది. అది భారతదేశంలో మాత్రమే సాధ్యం. అది సనాతన ధర్మంలో మాత్రమే సాధ్యం. సాత్వికంగా, సంతోషంగా, ఆనందంగా మనం ఈ ప్రపంచంలో ఉన్నంతకాలం ఉండి వెళ్ళేటప్పుడు కూడా ఆనందంగా వెళ్ళగలిగేలా మన పెద్దవాళ్ళు యోజన చేశారు. అందుకని మనం అందరం కూడా ఈ ఆలయ జీర్ణోద్ధరణ చేయడానికి సాహసవంతమైనటువంటి ఒక ప్రక్రియ. ఇక్కడ ఉన్నటువంటి మూలమూర్తుని కదపడం అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అలాంటి సాహసపూరితమైనటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి విద్వన్మూర్తులు ఇక్కడ ఉన్నారు.
కాసేపట్లో వారికి ఇక్కడ సన్మానం ఉంటుంది. వారి వయసు చాలా పెద్దది అయినప్పటికీ వారు చాలా కష్టపడి విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చారు. మనం అటువంటి వారి సమక్షంలో సన్నిధిలో మనం ఉన్నాం. మనం కాసేపు భగవన్నామాన్ని చేసి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అందరూ ఒక్కసారి రెండు చేతి పైకెత్తండి. గురువు అటు తిప్పమ్మ అడిగి చెప్పండి అన్న. హరే కృష్ణ. మీరందరూ మధ్యాహ్నం భోజనం చేశారు కదా. ఇలా ఎందుకు అడిగాను? సౌండ్ రావట్లేదండి. హరే కృష్ణ. అదే ఇప్పుడు కూడా ప్రసాదం పెడతారనుకుంటున్నాను. పెడతారండి? పెడతారంట. సౌండ్ పెంచండి. హరే కృష్ణ. మేమంటే ఒక పూట వాళ్ళం, ఒంటి పూట వాళ్ళం. మీరు 3 పూటలు కదా మేము. సౌండ్ రావాలి, ఇంకా రావాలి. హరే కృష్ణ. చూసారు 3 పూటలు అయినా సరే కొంచెం పెరిగింది. మధ్యలో కాఫీ నీళ్ళు కూడా ఉంటాయి మీకు. మాకు అవేం లేవు. ఇవాళ తీసుకున్నాం, మళ్ళీ ఎల్లుండే. ఇంకా రేపు ఏకాశి. ఉపవాసం చేయకపోతే రాకాశి చూస్తారు మాకేసి. అందుకని గట్టిగా చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ. హరే రామ. రామ రామ. హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ. హరే రామ. రామ రామ. హరే హరే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం కీర్తన చేద్దాం. వారు వచ్చేసే లోపల వస్తున్నారు చక్కగా. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు. ప్రసాదం పెడతా అన్నారు కదండి. సౌండ్ పెట్టండి. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు. ఎందుకు రాడే కేశవుడు. కాలము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును మాధవుడు. లయమున వచ్చును కేశవుడు. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు. ఎందుకు రాడే కేశవుడు. ఎందుకు రాడే మాధవుడు. ప్రహ్లాదుండు హరి హరి అనగా. ప్రహ్లాదుండు హరి హరి అనగా. స్తంభమునందు వెలసెనుగా. స్తంభమునందు వెలసెనుగా. అటువల భక్తి మనకు కలిగిన ఎందుకు రాడే మాధవుడు. ఎందుకు రాడే కేశవుడు. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు. ఎందుకు రాడే కేశవుడు. ఎందుకు రాడే మాధవుడు. అహల్యదేవి రామాయణగా. అహల్యదేవి రామాయణగా. రాతిని నాతిగా చేసెనుగా. రాతిని నాతిగా చేసెనుగా.
అటువల భక్తి మనకు కలిగిన ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు ద్రౌపది దేవి కృష్ణాయనగా ద్రౌపది దేవి కృష్ణాయనగా వలువల సంగిన పరమాత్మ వలువలో సంగిన పరమాత్మ పావన నామము తోడనే పావన నామము తోడనే పలుకున వచ్చును పరమాత్మ లయమున వచ్చును పరమాత్మ అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు ఎందుకు రాడే మాధవుడు ఒక్క ఆకచరణం పాడేసి జగన్నాథం గారు ఎవరు చెప్తే అలా చేద్దాం. ఇది ఈ పాట నేను ఎక్కడ నేర్చుకున్నా అంటే ఈ పక్కనే ఒక పల్లెటూరు 2009లో ఒక రామాలయానికి వెళ్ళి ఒక పెద్దావిడిని మామగారు ఈ పాట వచ్చా అని అడిగి సుబ్రహ్మణ్యం గారిని వారితో రాయించుకుని ఇప్పుడు నోట్లో ఉంది ఆ పేపర్ లేదు కానీ ఎప్పుడో ఈ తలుపు పక్కనే ఏ పల్లెటూరో గుర్తులేదు కానీ ఈ ఆఖరి ముక్కలో చెప్తారు చూడండి. మీరు అందరూ ప్రేమగా పాడండి, చక్కగా ప్రసాదం అలాగే పెడతారు. జగన్నాథం గారు ఉండగా విశ్వనాథుడు ఉండగా మనకి భయం ఏమిటి? సందేహం బదియేలనురా సందేహం బదియేలనురా శ్రీరాముడు చల్లని దైవమురా శ్రీకృష్ణుడు చల్లని దైవమురా సందేహం బదియేలనురా సందేహం బదియేలనురా శ్రీరాముడు చల్లని దైవమురా శ్రీకృష్ణుడు చల్లని దైవమురా ఉల్లముతో నా ఎల్ల వేళలా ఉల్లముతో నా ఎల్ల వేళలా తలచిన వారిని దయ చూడునురా తలచిన వారిని దయ చూడునురా అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు గట్టిగా ఎందుకు రాడే కేశవుడు ఎందుకు రాడే మాధవుడు కాలము శబ్దము చెవిలో పడితే కాలము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును మాధవుడు నయమున వచ్చును కేశవుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవింద జయ జయ గోపాల జయ జయ 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 నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర చక్కగా మీరంతా సంకీర్తన చేశారు. ఎందుకంటే ఎవరు చేయగలరు భగవన్నామాన్ని? పక్షులు చేయలేవు, జంతువులు చేయలేవు, మనమే చేయగలం. నాలుకలు అందరికీ ఉన్నా జంతువులకి ఆ పక్షులకి భగవంతుడు వాటి జన్మని కర్మని అనుసరించి ఒకే చిప్పు పెట్టాడు. ఒకటే డైలాగ్ వస్తుంది వాళ్ళ గొంతుల్లో నుంచి. మీకు తెలుసు కాకి ఏమొస్తుందో, కుక్కకి ఏమొస్తుందో, పిల్లికి ఏమొస్తుందో. మనం మాత్రమే భగవన్నామాన్ని అనగలం, అని తరించగలం. కాబట్టి పోతన గారు చెప్పారు కదా, చేతులారంగా శివుని పూజించడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని. కాబట్టి మనం అందరం కూడా నోరు ఇచ్చినందుకు, కన్నడ భాషలో పురంధరదాసు చెప్తారు, నరజన్మ బందాగి నరిగేరు ఆగే కృష్ణ ఎనబారదే నారాయణ ఎనబారదే అని. కాబట్టి నాలుక ఉన్నందుకు భగవన్నామాన్ని చేయాలి. మనం ఒక సంఘటన చెప్తాను. విశ్వాసం ఎంత గొప్పది, మనం విశ్వాసంతో చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అని. అంటే చాలా విషయాలు మనం చిన్నప్పటి నుంచి, పెద్దల నుంచి, ఇటువంటి పూజల నుంచి మనం విని ఉంటాం, అయినా మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మనం రాగి పాత్ర లాంటి వాళ్ళం, రోజు తోమాల్సిందే. తోమపోతే కిలుం పెట్టేస్తుంది, అలా మర్చిపోతూ ఉంటాం. ఒక ఆయన పల్లెటూరు నుంచి వచ్చాడు, వాళ్ళ గురువు గారిని కలిశాడు. గురువు గారిలా భావిస్తున్నాడు ఆయన, గురువు గారికి తెలీదు. అతను ఏమంటే నాకు ఏదైనా మంత్రోపదేశం చేయండి అన్నాడు. ఆయన చాలా బిజీగా ఉన్నాడు, ఇతనే విడిచిపెట్టడం లేదు. సరే కోన ఈ మంత్రం జపం చేయపో అన్నారు. కన్నడ భాషలో కోన అంటే ఏంటి? మీకు కన్నడ వచ్చా? మరి కన్నడం రెండోది కన్నడం కాదు చెప్పింది, కన్నడం రావాలి. మన దేవాలయానికి, ధర్మానికి అన్యాయం జరిగినప్పుడు రెండోది రావాలి. కన్నడం రాకపోయినా పర్వాలేదు, కన్నడం రావాలి. అదేవిధంగా యతో ధర్మస్థతో జయ. అదే ధర్మం ఉంటేనే, ధర్మం ఉన్న చోటే జయం ఉంటుంది. మరి ధర్మం ఎలా నిలబడుతుంది? మనం కబుర్లు చెప్తే నిలబడదాం, కార్యం చేస్తే నిలబడుతుంది. చాలా మందికి తెలియక ఇది అప్రస్తుతమైన ఒక విషయం చెప్పాలని చెప్తున్నా. మనకు స్వాతంత్రం వచ్చింది, ఓ తుపాకీ గుండి పేర్లేదు, ఓ రక్తం చుక్క కారలేదు, ఏవో మాట్లాడుతుంటారు. లక్షల మంది మరణిస్తే వచ్చింది. కాబట్టి ఏదైనా సంస్కృతంలో మంచి పద్యం ఉంది, ఒక శ్లోకం. ఈ పక్కన తేతలు ఉంది కదా, 33 ఏళ్ల క్రితం అక్కడ నేర్చుకున్నది ఈ పద్యం. ఏమిటో మీ ఊరు వచ్చేసరికి జగన్నాథం గారితో అలా హాస్యం ఆడుతూ ఉంటాం. ఏ ఊరండి అంటే మాది దువ్వండి, అసలు పేకలేరండి, ఇలా అలవాటు చేస్తూ ఉంటాం. ఇక్కడ ఇందులో రెండో అర్థం మీకు ద్యోతకమైందో లేదో, మాది దువ్వండి, మీరేం పేకలేరండి.
అలా ఉండాలి. అర్థమైందా? ధర్మం విషయంలో ఒక పావుతో అది మెత్తగా ఉండొచ్చు, కానీ దాంతో మనం మెత్తగా ఉంది చల్లగా ఉంది అని చెప్పి పక్కన పెట్టి పడుకోలేం కదా. అలాగే దుర్మార్గుల విషయంలో కూడా, దుష్టుల విషయంలో కూడా మనం అలాగే ఉండాలి. మెత్తగా ఉన్నాడు కాబట్టి వాడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ముగ్గురిని ఎప్పటికప్పుడు పరిహరించాలని చెప్పారు. ఎవరు? శత్రుశేషం, రుణశేషం, అగ్నిశేషం. సో మనం అలాంటివి దెబ్బలు తిని కూడా ఒక్కోసారి మనం బుద్ధి తెచ్చుకోకుండా ఉన్నాం. అందువల్ల చాలా ఖేదాన్ని పొందాం మన దేశం ధర్మ విషయంలో. సరే, విషయంలోకి వెళ్తే ఆ శ్లోకం ఒకసారి చెప్తాను, అందరూ చెప్పండి. ఉద్యమేన హి సిద్ధ్యంతి. ప్రసాదం పెడతారా పెట్టరా జగన్నాథ్ గారు? సౌండ్ పెంచట్లేదు. పెడతారుగా? పెడతారు ప్లీజ్. ఉద్యమేన హి సిద్ధ్యంతి. ప్రసాదం ప్రభావం మామూలుగా లేదు. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాని న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. అర్థం ఏమిటి అంటే ఏదైనా పని అవ్వాలంటే ఉద్యమం చేయాలి, అంటే ప్రయత్నం చేయాలి. అడవికి రాజు సింహం, నేను సింహాన్ని రాజుని, అందుకని అని నోరు చేసి పడుకుంటే జంతువులు వచ్చి నోట్లో పడతాయా? అది కూడా వేటాడాలి. కాబట్టి మనం అందరం కూడా మోక్షం పొందాలి అనేది మన ఉద్యమం అయితే తపస్సు అనే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇంత గుడి ఊరికే అయిపోయిందా? దాతలున్నా, సమయం ఇచ్చేవాళ్ళు ఉన్నా, ఈ సమన్వయం చేసేవాళ్ళు కావాలి కదా. హృదయం ఉన్న వాళ్ళు ఉన్నారు. దువ్వకుండానే దువ్వలో దాతలు అలా వెళ్ళగానే పొద్దున్న చెప్పారు కదా, వారు మహారాజు పోషులు అంతా ఒకరే ఇచ్చేస్తామనేటువంటి హృదయ ఉదాహరణ కలిగిన వాళ్ళు ఈ రోజుల్లో చాలా చాలా నిజంగా ఇది కర్కోటక ప్రతిష్ట. కృతయుగం నాటి ఆలయం ఇక్కడంతా కృతయుగమే కల్పిస్తూ ఉంది, కలియుగ లక్షణాలు లేకుండా. కాబట్టి మనం అందరూ ధర్మాన్ని పట్టుకోవాలి, అది కూడా విశ్వాసంతో పట్టుకోవాలి. ఏదో చిన్న చిన్న సమస్య వస్తే ఎక్కడికో జంప్ అయిపోయి మళ్ళీ కంపు అయిపోకూడదు. అదవుతుందా? 4 ఎవరికి తప్పవండి. ఏమిటా 4? అందరు చెప్పండి ఒకసారి. జన్మ, ప్రసాదం పెడతాను మళ్ళీ చెప్పాలి. ఏంటండి నేను శ్లోకం, పద్యం, పాట, కీర్తన అన్నా అంటే మీ ప్రసాదం గుర్తొచ్చేది, సౌండ్ పెరగాలి. జన్మ, అయ్యా లైన్లోకి వచ్చేది సార్. నోరు వారు మీకంటే ఎక్కువ నోరు వేసుకోవాల్సి వస్తుంది. సూర్యనారాయణమూర్తి గారు. జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం. మనం ఏదో శివ దర్శనం, కేశవ దర్శనం అనుకుంటున్నాం, కానీ కృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఈ శరీరం వచ్చిందంటే మనకు ఆ 4 దర్శనాలు అయిపోతాయి. జన్మ, దీనివల్ల తర్వాత ఆఖరిలో వచ్చేది మృత్యువు, మధ్యలో వచ్చేది జర, వ్యాధి. జర అంటే వృద్ధాప్యం, వ్యాధి రోగం. నాకు ఎప్పుడు ఏ రోగం రాలేదు అన్నోళ్ళు ఎవరైనా చేస్తారా? కుదరదు. ఈ శరీరమే, దీన్ని వాడుకుంటే యోగం, లేకపోతే రోగం. మధ్యలో ఎవడో ఒకటి చేస్తాడు ఆగం. అందుకని మనం పెంచాలి వేగం. అందుకని దీనివల్ల మనకు దుఃఖమే వస్తుంది. దీన్ని మళ్ళీ రాకుండా చేసుకుంటే ఉదయం కడిమెల్ల అవధాని గారు వారు చెప్పారు కదా, వారు చెప్పినట్టుగా ఈ శరీరం మళ్ళీ జన్మానికి శివరాత్రి అని చెప్పారు కదా పొద్దున. కాబట్టి మళ్ళీ రాకుండా చేసుకోవాలంటే భగవన్ నామం చేయాలి, తపస్సు చేయాలి, మన తపస్సు పోగొట్టుకోవాలి. ఈ కథ చెప్పేసి నేను మళ్ళీ కొనసాగిస్తా. ఈయన వెళ్ళి అడిగాడు కోనా అని చెప్పండి అన్నారు. మనకి ఐస్ క్రీమ్ కోన్ తెలుసు కానీ కోనా తెలియదు కదా గంధంలో. ఇతను కూడా అమాయకుడు వెళ్ళాడు, అడవిలోకి వెళ్ళి కోనా 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 అని తపస్సు చేశాడు. అందుకే కోన అంటే ఏమిటో తెలుసా? గంధంలో యమధర్మరాజు వాహనం.
యమధర్మరాజు వాహనం ఏమిటి? ఏమిటి అసలు యమధర్మరాజుకే ఫ్యాన్స్ ఉండరు, వాళ్ళ వాహనానికి ఫ్యాన్స్ ఉంటారా? చాలా సంతోషపడిపోయింది తినబోదు. ఆహా, మా బాస్కే లేరు ఫ్యాన్స్, నాకు ఫ్యాన్స్ ఉన్నారు, ఫోన్ చేయకుండా వస్తున్నారు పిలుస్తున్నారని ఆ కోణ వచ్చింది. కోణ అనగానే మై హూనా అని వచ్చింది. ఏమిటి, ఏం కావాలి అని. అయిపో నాకేం తెలియదండి, మా గురుగారు ఈ మంత్రం అని చెప్పారు, అందుకే జపించాను అన్నాడు. సరే ఇదిగో ఇది నా ఫోన్ నెంబరు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను అని వెళ్ళిపోయింది ఆవిడ. అంటే ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు రావడం, అదే ఫోన్ నెంబర్. వెళ్ళిపోయింది. ఈయన వచ్చేసాడు. ఏమంటే గురుగారు మీరు చెప్పినట్టు చేశాను, ఇలా కోణ వచ్చింది అంటే, ఒరే టైంకి వచ్చావు, ఇక్కడ పెద్ద చెరువు తవ్విస్తున్నాం, మధ్యలో పెద్ద రాయి ఉండిపోయింది, బుల్డోజర్లు అవి లేవు కదా అప్పుడు 800 ఏళ్ల క్రితం, నన్ను అలవ్ చేసి బాబు ఆయన పిలవమన్నారు. వెంటనే ఈయన తలుచుకున్నారు, ఆ కోణ వచ్చింది. ఆ పెద్ద బండరాతిని మనం ఏదో గోలికాయ ఆడుతుంటారే అలా తొలగించేసింది. ఈ శిష్యుడి పేరు కనకదాసు, గురుగారి పేరు వ్యాసతీర్థుడు. ఇది ఒక 800 సంవత్సరాల క్రితం కర్ణాటకలో జరిగింది. ఇలా ఎన్నో జరిగినాయి. ఈ దేశంలో అణువణువున శివకేశవులు ఉన్నారు. మీరు చూడండి, మన జ్ఞానం ఎంత గొప్పదంటే, మన దేశంలో జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఏంటండి జ్యోతిర్లింగాలు? 12. నేను కనీసం 2 జ్యోతిర్లింగాలు దర్శించానన్న చేస్తానమ్మా. అసలు జ్యోతిర్లింగాలు అంటే తెలియక చేస్తలేదేమో, అదో కారణం. పోనీ శ్రీశైలం వెళ్ళాను అన్న చేస్తాను. చూసావా పెరిగిన చేతులు పెరిగినాయి చూసారా? అది అలా చెప్పాలి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం అని తెలుసు కదా. ఈ జ్యోతిర్లింగాలు కేదార్నాథ్ నుంచి నేరుగా ఉంటాయి ఒకే రేఖలో. అప్పుడు GPS సిస్టమ్ ఏమీ లేదే, మరి ఎలా నిర్మించారు? మనకి తెలుసు, మన పూర్వీకులకు తెలుసు. సైన్స్ అంటే సెన్స్ కలిగి ఉండడం, వస్తువు కనిపెట్టడం మాత్రమే కాదు, భగవంతుడు ఇచ్చిన ఈ వస్తువుని ఎలా వాడుకోవాలో తెలియడం. ఇంద్రియాలు చాలా కింద ఉంటాయి, దానికంటే కింద శరీరం, పైన మనస్సు, ఆ పైన బుద్ధి, ఆ పైన ఆత్మ. కాబట్టి పల్లెటూరులో పాడినప్పటికీ ఈ పాటలో ఎంతో పరమార్థం ఉంది. మీ అందరికి తెలిసి ఉంటుంది పాట. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా పాట విన్నాం కదా మనం. అందులో డిఫరెన్స్ చెప్తారు. ఆ ఉప్పు రంగులు ఉంటాయి గాని కల్లులు పాడైంది. ఎక్కడైనా కల్లులు ఉండాలి. శాస్త్రంలో కూడా చెప్పారు. అశ్వలాయన మహర్షి గుహ్య సూత్రాల్లో ఒక పురుషుడు చెడిపోతే వాడు ఒక్కడే చెడిపోయినట్టంట, కానీ స్త్రీ చెడిపోతే 20 తరాలు చెడిపోయినట్టు. అందుకనే ఎప్పుడైనా ఇళ్లల్లో కుటుంబాలని ధర్మానికి దూరం చేయడానికి ఇతర మతస్థులు ఏం చేస్తుంటారు? మన తల్లులనే టార్గెట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే సున్నితంగా ఉంటారు కాబట్టి మన పిల్లలకి నేర్పించాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ బొట్లు అవి పెట్టుకోరు. ఆ స్కూల్స్ దిగ్గుమాలను అయిపోయినాయి అక్కడ, కాబట్టి ఇంకెక్కడ చదవలేమనుకుంటారు. ఆ బొట్టుని దుర్పిణి యంత్రంలో వెతకాలి. అది మన పిల్లలు తెలియదు, ఎవరి పిల్లలు తెలియదు. గాజులు వేసుకోరు, అందుకే వాళ్ళకి చెప్పాలి అందంగానో నెమ్మదిగానో కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే మనం హిట్ లేకపోతే పట్టు. నిజమా కాదా? చెబితే వింటారండి. మన పిల్లలు చెడ్డ పిల్లలు ఏం కాదు, అర్థమైందా? మా మాట వింటరండి అని కబుర్లు చెప్పకండి. మన పిల్లలు బంగారు కొండలు. రుజువు ఏమిటంటే, పోయిన కృష్ణాష్టమికి నరసాపురం పక్కన పల్లెటూరు వెళ్ళాను. వెళ్తే అందులో చిన్న పిల్లలు, ఆ ఆడపిల్లలంతా ఇలా నుంచోండి అన్న. అందులో మళ్ళీ సగం ఇలా పెట్టి మిగిలిన వాళ్ళు ఆడపిల్లలు కాదు అన్న. ఎందుకని? వాళ్ళు గాజులు లేవు. మీరు నమ్మండి, ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళిపోయి చక్కగా గాజేసి కూర్చోరు. చెప్పాలండి, చెప్పాలి. మన పిల్లలకు తెలియాలంటే చెప్పాలి. స్కూల్లో చెప్పరు, అంటే మనమే చెప్పాలి. మన సాంప్రదాయాల్లో ఎంతో సత్తు ఉంది, విలువ ఉంది, ప్రతి దాంట్లో సైన్స్ ఉంది. పసుపు లేకుండా
మన వంట కాదు, మన ఇంట్లో ఏ పుణ్యకార్యం కాదు, అవునా? అటువంటి పసుపును కూడా కొందరు వాడేసుకుంటూ ధర్మానికి సంబంధం లేదనుకుంటూ ఉంటారు. మన పేర్లు వాడేసుకుంటూ ఉంటారు, తోకలు వాడేసుకుంటూ ఉంటారు. ఏమిటో అమాయకులో అజ్ఞానంలో తెలియదు. కాబట్టి మన పూర్వీకులు చాలా గొప్ప వాళ్ళండి. దూర్వాస మహర్షి ఎప్పటి వారండి? లేదా ఊరికే కాసేపు నామ సంకీర్తన చేద్దామా? జయ జయ శంకర, 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 హర శంకర, జయ జయ శంకర, హర శంకర, జయ జయ శంకర, హర శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, హర శంకర, జయ జయ శంకర, హర శంకర, జయ జయ శంకర, హర శంకర, హర శంకర, జయ జయ శంకర, హర శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, హర శంకర, జయ జయ శంకర, హర శంకర, జయ జయ శంకర, హర శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, హర శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, హర శంకర, జయ జయ శంకర,